కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక జాక్పాట్ కొట్టినట్టుగా జిల్లాకు ఒకేసారి 4 కార్పొరేషన్ పదవులు దక్కాయి. ఇప్పుడు ఆ పదవుల గడువు ముగుస్తుంది. దీంతో పాతవారికి మళ్లీ అవకాశం కల్పిస్తారా లేకపోతే కొత్తవారిని నియమిస్తారా అన్న ఉత్కంఠకు తెరలేచింది. రెన్యూల కోసం తాజా మాజీలు ఎవరికి వారే పైరవీలు సాగిస్తున్నారట. అయితే పార్టీ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు అవుతున్నా మా సంగతి ఏంటని ఒత్తిడి తెస్తున్నారట ఏ పదవి దక్కని ఆశావహులు. ఇంతకు ఆ జిల్లాకు పదవులు వస్తాయా? రేసులో ఉన్నదెవరు? ఛాన్స్ కొట్టేదెవరు? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిజామాబాద్ జిల్లాకు పదవుల పండగ కొనసాగుతోంది. మొదట్లో 4 నామినేటెడ్ పదవులు దక్కాయి. సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్గా అన్వేష్ రెడ్డి, మినరల్ డెవలప్మెంట్ చైర్మన్గా ఈరపత్రి అనిల్, కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్గా మానాల మోహన్ రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్గా కాసుల బాలరాజులను నామినేట్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఉర్దూ అకాడమీ చైర్మన్గా తాహెల్ అలీకి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఇదే జిల్లాకు చెందిన సినీ నిర్మాత దిల్ రాజు, ప్రముఖ వైద్యురాలు డాక్టర్ కవితారెడ్డిని కూడా కార్పొరేషన్ చైర్మన్ పదవులు వరించాయి. కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్గా జిల్లాకు చెందిన శేఖర్ గౌడ్కు ఇటీవల అవకాశం కల్పించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి 8 మంది రాష్ట్ర స్థాయి పదవులు అనుభవిస్తున్నారు. ఇందులో ఒకే నియోజకవర్గం నుంచి 3కి అవకాశం ఇచ్చారు. ఇక కామారెడ్డి పరిధిలో ఒక్క బాన్సువాడ మినహా మిగతా 3 సెగ్మెంట్లకు అవకాశం రాలేదు. వీరిలో 4 పదవీకాలం ముగిసింది. అయితే వీరిని రెన్యువల్ చేయాలా లేదా కొత్త వారికి అవకాశం ఇవ్వాలా అనే దానిపై పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోందట. అయితే మరోసారి తమకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట పదవీకాలం ముగిసిన చైర్మన్లు. కార్పొరేషన్లకు నిధులు లేకపోవడంతో పదవులకు న్యాయం చేయలేకపోయామని అంటున్నారట. సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మాత్రం తనకున్న వ్యవసాయ అనుభవంతో ఆ సంస్థను లాభాల బాటలోకి తేవడానికి ప్రయత్నించి కొంతవరకు సఫలీకృతం అయ్యారట. ఇక ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు భార్య ఇటీవల బాన్సువాడ మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఒకే ఇంట్లో 2 పదవులుండడంతో ఆయనకు పొడిగింపు ఉండకపోవచ్చని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కార్పొరేషన్ పదవిలో కొనసాగిన ఈరపత్రి అనిల్ ఎమ్మెల్సీ పదవిపై కన్నేశారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల కవిత రాజీనామాతో ఖాళీ ఏర్పడిన స్థానిక సంస్థలో కోట ఎమ్మెల్సీ తనకివ్వాలని ఆయన పట్టుబడుతున్నారట. మరో కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి కూడా మొన్నటిదాకా జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు కూడా నిర్వర్తించారు. ఆయన కూడా కార్పొరేషన్ చైర్మన్ పదవిపై అంతగా ఆసక్తి చూపడం లేదట. సొంత నియోజకవర్గం బాల్కొండపై పూర్తి ఫోకస్ పెట్టారట మానాల. ఎమ్మెల్యేగా విప్గా పనిచేసిన అనుభవం, రాష్ట్ర స్థాయి నేతలతో ఉన్న పరిచయాలతో అనిల్ డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేశారంటూ మానాల మోహన్ రెడ్డి శాసనసభకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారట. దీంతో ఎవరికి వారు తెర వెనుక ఆ ప్రయత్నాల్లో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్లో అసలే పదవులు దక్కని ఆశావహులు గంపెడాశలతో ఉన్నారట. 4 పదవీకాలం ముగియడంతో మార్పులు చేర్పులు ఉంటాయని, తమకు అవకాశం వస్తుందని ఎదురుచూస్తున్నారు వారంతా. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్సీలు అరికెల నర్సారెడ్డి, ఆకుల లలిత, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, సీనియర్ నేతలు రత్నాకర్, జావీద్ అక్రమ్, కైలాస్ శ్రీనివాస్, మార చంద్రమోహన్, మునిపల్లి సాయిరెడ్డి నామినేటెడ్ పదవుల కోసం వేచి చూస్తున్నారట. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కష్టపడి పనిచేసిన వారికి పదవులు దక్కుతాయా లేదంటే పాత వారికే రెన్యువల్ చేస్తారా అన్న ఆసక్తికర చర్చైతే కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది.